నగరి పంచాయతీ తాడేపల్లి ప్యాలెస్ దాకా చేరింది. సో ఎవరైతే రోజు అసమ్మత నేతలు ఉన్నారో వాళ్ళతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకనంటే రోజా కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామనేటువంటి వార్తలు చెప్పడంతో ఎవరైతే అలాంటి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి జగన్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ పంచాయతీకి చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నారు అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో నగరి పంచాయతీ తాడేపల్లి ప్యాలెస్ దాకా చేరిపోయింది. సో ఎవరైతే ఈ అసమ్మతి నేతలు ఉన్నారో అంటే లైక్ నగరి అసంతృప్త నేతలు ఉన్నారో వాళ్ళని ఇక్కడికి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని ఎట్టి పరిస్థితులు ఈ పంచాయతీకి చెక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ దట్టు ఒకవేళ రోజా కనుక నగరి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని కూడా చాలామంది వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. మరి ఈసారి ఈ పంచాయతీ వల్ల రోజాకి టికెట్ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి? ఎవరు అసలు ఏం జరుగుతుంది? రోజా గారికి చీటీ చిరిగిపోయిందని చెప్పని వాళ్ళ నాయకులే చెప్పుకుంటున్నారు. మామూలుగా సహజంగా ఏమనుకుంటున్నారంటే ఆమె కనుక తిరిగి అంటే మన అభిప్రాయాలను గౌరవించకుండా అధిష్టానం రోజా గారికి సీటు ప్రకటిస్తే నిస్సందేహంగా ఓడించాలని వాళ్ళు తీర్మానానికి వచ్చారు. బహిరంగానే చెప్తానే ఉన్నారు. ఇప్పుడు అక్కడ వీళ్ళు ప్రకటించకపోయినా ఆ స్థానం అనేది తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది. ఎవరు పోటీ చేస్తారనేది అది పక్కన పడేసేయండి, ఎవరితో సంబంధం లేదు. అది తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది. 2 పర్యాయాలు ఆమె గెలిచారు. ఆమె నిర్వాహకం చూశారు. 2009లో జరిగిన పరిణామాలు చూసే గెలిచిన తర్వాత 2014లో గెలిచారు. 2019లో తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి గాలిలో తిరిగి మళ్ళీ గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు మంత్రిగా కూడా వెలగబెడుతున్నారు. అయినా సరే అక్కడ ఆ ప్రాంతానికి ఆమె చేసింది ఏమీ లేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే తిరగబడుతున్నారు. కొంతమంది దగ్గర ధనం కూడా తీసుకున్నారు వాళ్ళ తోబుట్టువులు అని చెప్పని ఈ మధ్య ప్రచారం కూడా జరిగిన మాట వాస్తవమే. ఇన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆమె వ్యవహార శైలియే మామూలుగానే చాలా కంటగింపుగా ఉంది వాళ్ళకి, నాయకులకి. అలాంటి పరిస్థితుల్లో ఆమె మీద వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. దానికి తోడు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిణామాలే ఈరోజు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చేసి రోజా గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం కల్పించొద్దు, అవకాశం కల్పిస్తే ఓడిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నోరు ఎట్లా పడితే అలా మాట్లాడి పనితనం లేకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది రోజా గారిని చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది మంత్రులు చూడండి, స్థానభ్రంశం చెందారా, కొంతమందికి స్థానాలే లేకుండా పోయినాయా. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు పేరుకి మాట్లాడటానికి ఎదుటి వాళ్ళని తిట్టడానికి మాత్రమే వాళ్ళని ఉపయోగించారే తప్ప చివరికి వాళ్ళకు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో పనులు చేసుకోవడానికి కానీ చేసిన వాళ్ళకి సరైన సమయంలో డబ్బులు ఇప్పించడంలో కానీ వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ పనుల వల్ల ప్రగతి వల్ల వాళ్ళకి ఓట్ల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు కదా. ఏకాడికి సంక్షేమ పథకాలే మమ్మల్ని ఒడ్డున పడేస్తాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా కొనసాగుతుంది. ఈ కులపరమైనటువంటి వర్గ వైషమ్యాలను మనం పెంచి పోషిస్తూ ఉంటే మన్నే గెలిపిస్తూ ఉంటారు అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు నిన్నటిదాకా. ఈరోజు ఒక 6 నెలల నుంచే వాళ్ళకి పరిస్థితి అవగాహన అవుతూ ఉంది. ఎందుకు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు నాయకులు, ఎందుకు నాయకులే కాకుండా కార్యకర్తలు కూడా దూరం అవుతున్నారు, అలాగే శాసనసభ్యుల మీదను మంత్రుల మీద ఎందుకు మన శ్రేణులే తిరగబడుతున్నాయి. ఇది ఈరోజు వాళ్ళకి ఒక్కోటి అర్థమైపోతూ ఉంది. జరిగే పరిస్థితిని చూసుకుంటా ఉంటే రోజా గారి మీద ఇంత వ్యతిరేకత ఉందా అనేది అధిష్టానానికి చేరిపోయింది. ఆమె మాటల వరకే పరిమితమే తప్ప పనుల విషయంకి వచ్చేసరికి లేకపోతే పార్టీ ప్రతిష్టను పెంచే విషయంలో బాగా వెనకబడిపోయారని వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు అధినాయకత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడ రోజా గారి కంటే కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత, ముఖ్యమంత్రి గారి వ్యతిరేకత ఇంకా చాలా ఎక్కువ ఉందనేది వాళ్ళు ఇంకా గ్రహించలేకపోతున్నారు. ఇంకా మా మీద సానుకూలత ఉంది, నన్ను చూసే గెలిపిస్తారని వాళ్ళు భావిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి బలము బలహీనత 2 కూడా జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే గెలిపించారనేది వాస్తవం. గత ఎన్నికల్లో ఆయన చెప్పిన వాగ్దానాలు నమ్మారు, అసత్యాలను నమ్మారు, అబద్ధాలని నమ్మారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓడిపోతున్నారు వాళ్ళు.
ఇలాంటి ముఖ్యమంత్రి మనకొద్దు, ఇంత దుర్మార్గ పాలన మనం ఎక్కడా చూడలేదు, గతంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటివి వద్దు. కాబట్టి మనం అభద్రతాభావం లేకుండా ప్రశాంతంగా బతకాలి, లేకపోతే సుఖ సంతోషాలతో బతకాలి, రాష్ట్రం బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు ఆనందంగా గడవాలి అంటే ఈ ప్రభుత్వం తిరిగి ఉండకూడదు, దానికి కారకులైన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి గెలవకూడదనే దృఢ నిశ్చయంతో ఈరోజు ఓటర్లందరూ ఉన్నారు. అందువల్లే రోజు రోజుకి ఈ వ్యతిరేకత భారీగా పెరుగుకుంటూ వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యతిరేకతతో పాటు ఏదైనా మార్పులు చేస్తే వాళ్ళు ఏమో అనుకుంటున్నారంటే అభ్యర్థులు మారిస్తే, అంటే వాళ్ళు అనుకున్న అభ్యర్థులను మార్చి వేరే స్థానాలు కనుక ఇస్తే ఈ వ్యతిరేకత తగ్గిద్దని వాళ్ళు భావిస్తున్నారు. వాస్తవంగా కొత్తగా వచ్చిన అభ్యర్థి మీద వ్యతిరేకత ఉండకపోవచ్చు వేరే స్థానానికి వెళ్తే, కానీ అక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా, దాన్ని ఆశించిన వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా, అక్కడైనా అదే ఇబ్బంది కదా. ఇప్పుడు ప్రభుత్వం మీద అనుకూలంగా ఉంటే మీరు ఏం చేసినా కూడా వాళ్ళు అంగీకరిస్తారు. అసలు ప్రభుత్వం మీదే వ్యతిరేకత ఉంది, ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత ఉంది, స్థానిక శాసనసభ్యుడి మీద వ్యతిరేకత ఉంది, అభ్యర్థులు మార్చిన వల్ల ఏం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే రోజా గారి మీద ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. మాట్లాడితే అన్ని విషయాలకి ముందుకు వస్తున్న ఆమె తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఏదన్నా మాట్లాడితే అందరికంటే ముందొచ్చి స్పందించే ఆమె నియోజకవర్గ అభివృద్ధిలో కూడా అదే దూకుడుతనం చూపించినట్టయితే ఏ పార్టీలో ఉండా ఎట్లా ఉండా గెలుపుకి ఇబ్బంది ఉండేది కాదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు ఏంటంటే ప్రజలతో సత్సంబంధాలు, వైరు వర్గం ఎన్నికల దాకా చూసుకుని ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే పనిచేసి పెట్టే విధానం, అభివృద్ధి గురించి వాళ్ళు తాపత్రపడే విధానం వల్ల వాళ్ళు ఇంకా జనంలో వీళ్ళు గెలవచ్చు అనే అభిప్రాయంతో ఉన్నారు కొద్దిమంది ఆ పార్టీలో. రోజా గారి మీద మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంటంటే ఆమె తిట్టడానికి మాట్లాడటానికే తప్ప పన్నుల విషయంలో చాలా వెనకబడిపోయిందనేది అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నటువంటి మాట. మరి ఈ నగరి పంచాయతీని తాడేపల్లి ప్యాలెస్ దాకా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చెక్ పెడతారా, లేకపోతే వేరే పెద్దలకి ఏమైనా అప్పగిస్తారా, లేకపోతే అసలు ఎందుకు పంచాయతీ పెట్టడం వదిలేస్తారా? లేదులేండి, మాట్లాడుకుంటారు, పిలిపించుకుంటారు, మాట్లాడతారు, సర్ది చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతమంది వింటారనేది చూడాలి ఇక్కడ. ఓకే. సో అండ్ అలాగే మరి నగరీ ప్రాంతంలో అంటే నగర నియోజకవర్గంలో రోజాకి అంత వ్యతిరేకత ఉంది కాబట్టి మరి టికెట్ ఇస్తారా, లేకపోతే ఈవిడికి ఈసారి భంగం కలిగినట్టేనా? 99% లేదని అనుకున్నారు, కానీ పోటీ చేసేవాడు కూడా దొరకట్లేదు కదా ఇప్పుడు ఆ పార్టీకి. ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థులే కరువు అయిపోయారు కదా. శాసనసభ్యులు కనపట్టలేదు, ఇచ్చిన వాళ్ళు పారిపోతూ ఉన్నారు, లోక్సభ సభ్యులు కూడా పారిపోతున్నారు కదా. కాబట్టి ఈ పరిణామాల్లో ఎవరూ రారు కాబట్టి చివరికి ఆమెకి కేటాయిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. సో అంటే ఆవిడకే అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో రిమైనింగ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే చూసుకుంటున్నారు, వైసీపీ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్లో. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి నాది, నేను దీనికి సార్ట్అవుట్ చేయాలని అనుకుంటారా, లేకపోతే రెగ్యులర్గానే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకే మీరు చూసుకోండి దీన్ని సార్ట్అవుట్ చేయండి అని చెప్పి వదిలేస్తారా? ఆయన కూడా వాళ్ళకి వదిలేస్తాడు. రోజా గారి మీద ఆయనకి పెద్ద సదభిప్రాయం ఏం లేదు, తిట్టడానికి వాడుకుంటాడే తప్ప. ఇప్పుడు ఆమె ఏదో మరి మాట్లాడుతూ ఉంటుంది, ఎవరన్నా మాట్లాడితే ఆమె ఎదురు తిరిగి లేదంటే ఎదురుదాడి చేయడానికి మాత్రం ఎప్పుడు వెనకాడదు. కానీ స్వవీక్షణలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె సరైన ప్రాధాన్యత ఇస్తాడని అయితే నేను భావించట్లేదు. ఓకే అండి. సో మరి నగరి పంచాయతీని జగన్మోహన్ రెడ్డి ఎలా సార్ట్అవుట్ చేస్తారో ఆయన చేతుల మీదుగా ఆయనే చేస్తారా, లేదా వేరే వాళ్ళకి ఏమైనా అప్పచెప్తారా, అసలు ఏంటనేది చూద్దామండి.